ఇక ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పర్యటించనున్నారు. అందులో భాగంగా ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4న ఆదిలాబాద్లో, 5న సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరిన్ని కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూర్కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్. ఏదైతే మరి కాసేపట్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ కూడా మరి కాసేపట్లో విడుదల కానుంది. అయితే ఢిల్లీలో అయితే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్తో పాటు తదితరులు కూడా పాల్గొననున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మాత్రం చాలామంది బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే 6 నుంచి 7 ఎంపీ అభ్యర్థుల లిస్టు ఈరోజు అంటే మరి కాసేపట్లో విడుదల కానుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఢిల్లీలో కేంద్ర ఎలక్షన్ కమిటీ భేటీలో మాత్రం టోటల్గా 100 నుంచి 120 మంది అభ్యర్థుల లిస్టు మరి కాసేపట్లో విడుదల కానుంది. ఎలాగైనా దాదాపు చూసుకుంటే 400 సీట్ల పైనే సాధించాలని బీజేపీ మాత్రం తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాల మీద కావచ్చు, టోటల్గా లోక్సభ స్థానాల మీద మాత్రం బీజేపీ ఫోకస్ పెట్టింది. కష్టతరమైన ఎంపీ స్థానాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రం ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన లిస్టు కూడా రెడీ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన లిస్టు మరి కాసేపట్లో ఎంపీ అభ్యర్థుల జాబితా మరి కాసేపట్లో విడుదల కానుందని చెప్పుకోవచ్చు. కష్టతరమైన ఆ ప్లేస్ సంబంధించిన లిస్టు విడుదల కానున్న నేపథ్యంలో అక్కడ ప్రచారానికి సులువు కానుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రానున్నారు. 4-5 తేదీల్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ అదేవిధంగా సంగారెడ్డి జిల్లాల్లో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా బీజేపీ నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ నుంచి ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట నుంచి కూడా సీసీ కెమెరాల నుంచి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపుగా అంటే ఆ సరౌండింగ్ ఆ బహిరంగ సభ జరిగే ప్రదేశాలు దాదాపుగా సరౌండింగ్లో 3-4 కిలోమీటర్ల వరకు కూడా 144 సెక్షన్ విధించారు చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు చేస్తుంది. దాదాపు 400 సీట్లు పైన సాధించాలని చెప్పేసి కూడా కసరత్తు చేస్తుంది. అయితే ఈరోజు తొలి జాబితా విడుదల కానుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం మాత్రం 6 నుంచి 7 ప్రకారం తెలంగాణ మీద పూర్తి స్థాయి ఫోకస్ అనేది భారతీయ జనతా పార్టీ పెట్టినట్టే కనిపిస్తుంది. ఏకంగా ప్రధాని కూడా పర్యటించనున్నారు. ఇప్పటికే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు. తమ ఒంటరిగానే వెళ్తా ఉంటూ కూడా స్పష్టమైన ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అయితే ఏంటి ఆంధ్రప్రదేశ్ విషయం ఏమనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ పొత్తులు తేల్చట్లేదు, సింగిల్గా వెళ్తామని చెప్పట్లేదు. అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ఎవరు కూడా కీలక నేతలు రావట్లేదు. అఫ్కోర్స్ 2 రోజుల క్రితం రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పటికీ కూడా అంత పూర్తి స్థాయి ఫోకస్ కానీ అంత సమయం కానీ ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ కేటాయించట్లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఏమనుకోవాలి అసలు? 2 తెలుగు రాష్ట్రాలకి ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ని విడిగా చూస్తూ తెలంగాణ మీద ఎక్కువ పూర్తిగా ఫోకస్ పెట్టారనుకోవాలి? ఇప్పుడు ఏదైతే 100 నుంచి 120 మంది సంబంధించిన ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ సంబంధించిన మరి కాసేపట్లో విడుదల కానుంది. దాన్ని బట్టి మనం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాగైనా 400 సీట్ల పైన సాధించాలని చెప్పేసి కూడా బీజేపీ కసరత్తు చేస్తుంది. కష్టతరమైన ఇది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదే ప్రతి చోట ఏదైతే లోక్సభ సంబంధించిన ఎంపీ స్థానాలు ఏవైతే ఉంటాయో దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అయితే ఈ వచ్చే నెల చూసుకుంటే 4-5 తేదీలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటన అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే సిరాజ్, థ్యాంక్ యూ.